ఎర్ర జెండాలు కొత్త దారుల్లో వెళ్తున్నాయా? పట్టు కోసం సిద్ధాంతాల్ని వీడుతున్నాయా? స్వరం మార్చితేనే లెఫ్ట్ పార్టీల మనుగడు అనుకుంటున్నాయా? సడన్ గా మతరాగం ఎందుకందుకున్నాయి? రిలీజియన్ డ్రాఫ్ట్ లో అసలేముంది? పోరాటాలకు కేర్ ఆఫ్ అయిన కమ్యూనిస్టులకు ఏమైంది? రిలీజియన్ వదిలిపెట్టకూడదని డ్రాఫ్ట్ దేనికి? ఎందుకు కామ్రేడ్లు యూటర్న్ తీసుకున్నారు? ఉద్యమాల్ని పక్కన పెట్టేస్తున్నారా? నిలదొక్కుకోవాలంటే ఇదే మార్గమని అనుకుంటున్నారా? సడన్ గా మతరాగం అందుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎర్రజెండెన్నియల్లో మన కమ్యూనిస్టులెన్నియల్లో సిద్ధాంతాలను వీడి ఎన్నియల్లో స్వరం మార్చితిరి ఎన్నియల్లో నిలదొక్కుకోవాలంటే ఎన్నియల్లో మతరాగమే మార్గమా ఎన్నియల్లో పోరాటాలు ఎన్నియల్లో అటకెక్కేశాయా ఎన్నియల్లో ఆ జెండాలలోనే ఓ వైబ్రేషన్. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ రెపరెపలాడేది, పేదోడి గొంతుకై నిలిచేది, పాలకులను ప్రశ్నించేది, అన్యాయాన్ని ఎదిరించి బరిగీసి కొట్లాడేది, సమస్యలు పరిష్కారమయ్యేదాకా ఎత్తిన జెండా దించేది కాదు. నాయకులు ఒకరిద్దరే అయినా వందల్లో జనాల్ని పోగేసేవారు. పోలీసు తూటాలకు బెదిరేవాళ్లు కాదు. కథన రంగంలోకి దూకారంటే అటో ఇటో తేల్చుకునేవాళ్లు. ఇదంతా ఒకప్పుడు. కాలచక్రం తిరుగుతోంది. దాంతోపాటు కామ్రేడ్ల తీరు మారుతోంది. ప్రశ్నించే గొంతులో స్వరం తగ్గుతూ వస్తోంది. నయా పొలిటికల్ ట్రెండ్లో వెనకపడిపోతోంది. ఒకప్పుడు గల్లీ గల్లీలో కమ్యూనిస్టుల గళం వినిపించేది. సమస్యలపై గొంతెత్తి పోరాడేవారు. ఇప్పుడు ఎక్కడా ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం అప్పుడో ఇప్పుడో అక్కడో ఇక్కడో అలా కనిపిస్తున్నారంతే. ఫలితంగా పొలిటికల్ రేస్లో చివరిలో ఉన్నారు. ఏ ఎన్నికలైనా ఎంతో కొంత ప్రభావం చూపే వామపక్షాలు ఏదో ఓ పెద్ద పార్టీ పక్షాన నిలబడే పరిస్థితి వచ్చింది. అందులో సిపిఐ, సిపిఎంలు తలోదారి. రాను రాను ఈ పార్టీలు నిలదొక్కుకోవడమే కష్టంగా మారుతున్న పరిస్థితులు వస్తున్నాయి. దేశంలో ఒక్క కేరళలో తప్ప మిగతా రాష్ట్రాల్లో కామ్రేడ్ల ఉనికి అంతంత మాత్రమే. అందుకేనేమో ట్రెండీ పాలిటిక్స్ వైపు చూపు మళ్లింది. అన్ని పార్టీల్లాగే రిలీజియన్ రాజకీయాలపై ఫోకస్ చేశారు. పోరాటాలకు కేర్ ఆఫ్ అయిన కమ్యూనిస్టులు రిలీజియన్ వదిలిపెట్టకూడదని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. ఉద్యమాల్ని పక్కన పెట్టేసేలా వారి అడుగులు పడుతున్నాయి. నిలదొక్కుకోవాలంటే ఇదే మార్గమని అనుకుంటోంది సిపిఎం. మతం రాగం అందుకోవాల్సిందేనని నిర్ణయించింది. కమ్యూనిస్టులు సరికొత్త రాజకీయ విధానానికి శ్రీకారం చుట్టారు. మతం విషయంలో కొన్ని మినహాయింపులతో తీర్మాన ముసాయిదా పత్రాన్ని సిపిఐఎం అగ్రనాయకత్వం సిద్ధం చేసింది. మత ఆచరణ కలిగిన వారిని పార్టీలోకి చేర్చుకుని కలిసి పనిచెయ్యాలని డిసైడ్ అయ్యింది. ఆర్ఎస్ఎస్ మాదిరిగానే ప్రజల్లోకి బలంగా వెళ్లాలని ప్రతిపాదించింది. అదే సమయంలో సోషలిజం సాధన, వామపక్షాల ఐక్యతను సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. మత విశ్వాసులతో కలిసి పనిచేస్తూ పట్టు కోసం ప్రయత్నిస్తోంది. నిజానికి కమ్యూనిస్టులంటే మత భావనలకు వ్యతిరేకంగా హేతుబద్ధ వైఖరిని అనుసరించేవారు. కానీ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. మతం విషయంలో కొన్ని మినహాయింపులతో రాజకీయ తీర్మాన ముసాయిదా పత్రాన్ని సిపిఎం అగ్ర నాయకత్వం రెడీ చేసింది. మత ఆచరణ కలిగిన వారితోనూ కలిసి పనిచెయ్యాలని, వారిని క్రమంగా పార్టీ నిర్మాణంలోకి తెచ్చుకోవాలంటూ తొలిసారి తన రాజకీయ వైఖరిలో స్పష్టమైన మార్పును చూపించింది. మతం విషయంలో కాంగ్రెస్తో సహా బీజేపీయేతర పార్టీలకు తాము భిన్నమని వివరించేందుకు ఈ డ్రాఫ్ట్లో ప్రయత్నించింది. అదే సమయంలో సోషలిజం సాధనను, వామపక్షాల ఐక్యతను ఇప్పటికీ అత్యవసరంగా సాధించాల్సిన ఆదర్శ లక్ష్యాలుగా స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జరిగే 24వ మహాసభల కోసం ఇలాంటి అంశాలతో రాజకీయ ముసాయిదా పత్రాన్ని ఆ పార్టీ రూపొందించింది. మతాన్ని సూత్రప్రాయంగా వ్యతిరేకించడం కమ్యూనిస్టు భావజాలంలోని ఓ ముఖ్యమైన భాగం. కానీ ఇక్కడ ఒక మినహాయింపు అవసరమని సిపిఎం భావిస్తోంది. మత విశ్వాసాలు కలిగిన వారితో కలిసి పనిచేస్తూ వారిని పార్టీ వైపు తీసుకురావడం అవసరమని ఆ పత్రంలో పేర్కొంది. మత విశ్వాసుల్లో, ముఖ్యంగా మహిళల్లో ఆర్ఎస్ఎస్ గట్టిపట్టు సాధించి వారిని ఉపయోగించుకుని సమాజాన్ని కొత్త తరహా మతతత్వంతో నింపడంలో మంచి ఫలితాలను సాధించగలిగిందని ఆ పార్టీ విశ్లేషించింది. రాజకీయంగా పార్టీ విస్తరణ లక్ష్యాల కోసం ఆర్ఎస్ఎస్ మాదిరిగానే వారితో కలగలిసిపోవాలని ప్రతిపాదించింది. సిపిఎంలోనే కాదు, మిగతా కామ్రేడ్లలో మత విశ్వాసాల్లో కొంచెం కొంచెంగా మార్పొస్తోంది. ఒకప్పుడు మందిరాల వైపే కన్నెత్తి చూడని కొందరు నాయకులు వాటిని సందర్శిస్తున్నారు. ఎప్పుడూ సిద్ధాంతాలని వినిపించేటోళ్లు అప్పుడప్పుడు ఆధ్యాత్మికత వైపు నడుస్తున్నారు. కొందరు కామ్రేడ్లలోనే కాదు, మత విశ్వాసాలపై పార్టీ లీడర్షిప్లోనూ మార్పొస్తున్నట్టు కనిపిస్తోంది. దీనికి ఎగ్జాంపుల్లే సిపిఎం డ్రాఫ్ట్.
దేశంలో ప్రస్తుత రాజకీయాలన్నీ మతం చుట్టూతానే తిరుగుతున్నాయి. ఏ ఎన్నికల్లోనైనా ఇంతే. బీజేపీ హిందూ ఓట్ బ్యాంక్ ని నమ్ముకుంటే కాంగ్రెస్ మైనారిటీల్ని మచ్చుక చేసుకుంటుంది. ఎంఐఎం లాంటి పార్టీలు పూర్తిగా వారి రిలీజియన్నే నమ్ముకుని నడుస్తున్నాయి. ఇంకొన్ని పార్టీలు క్యాస్ట్ ఈక్వేషన్స్ ని బలంగా మార్చుకున్నాయి. దీనికంటే రిలీజియన్నే బాగా వర్కౌట్ అవుతున్నట్టు పార్టీలు భావిస్తున్నాయి. అందుకే సిపిఎం కూడా తన పంథా మార్చుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయాలకు తగ్గట్టు మారకపోతే కష్టమనుకున్నట్టు కనిపిస్తోంది. మత విశ్వాసుల్ని కలుపుకుపోవాలని నిర్ణయించింది. గతమెంతో ఘనం, ప్రజా పోరాటాలే లక్ష్యం. ఊరారా చైతన్య గీతాలై అరుణ తరాలు ఉద్యమాల్ని ఉరకలెత్తించాయి. కుల మతాలకు అతీతంగా అలుపెరగని పోరాటాలు చేశాయి. ఇలాంటి వామపక్షాలు ఇప్పుడు మూల సిద్ధాంతాలకు విరుద్ధంగా వెళ్తున్నాయా? ఉద్యమ పందా వీడి నయా దారుల్లో నడుస్తున్నాయా? వాస్తవానికి కమ్యూనిస్టులు లెనిన్, స్టాలిన్ లేదా మావో సిద్ధాంతాలతో ఎక్కువ అనుబంధాన్ని కలిగి ఉంటారు. అవేవి భారతీయ సంస్కృతికి, నాగరికతకు సరిపోవు. అంతేకాదు, వామపక్షాలు మన దేశానికి సరిపోయే తత్వాన్ని అభివృద్ధి చేయడానికి బదులుగా రష్యా, చైనాలను కాపీ చేయటం ప్రారంభించాయంటారు పొలిటికల్ పండిట్స్. కమ్యూనిస్టు సిద్ధాంతంలో ఆ మేరకు ఆధునిక పరివర్తన కానీ, రాజకీయ విధానాల పరంగా కానీ పరిపక్వత లోపించిందని చెబుతారు. ప్రభుత్వాలను శాసించే స్థితి నుంచి రాజీ ధోరణులకు లెఫ్ట్ పార్టీలు వచ్చేశాయి. వామపక్షాల గత చరిత్ర ఎంతో ఘనం. ప్రజల పక్షాన నిలబడే శక్తిగా మంచి పేరుంది. వారి పోరాటాలపై సమాజంలో ఎంతో నమ్మకం. స్వార్థం, సంకుచితత్వం, కుల, మత రాజకీయాలకు దూరంగా ఉన్నత ఆశయాలే ఆయుధాలుగా కమ్యూనిస్టుల ప్రస్థానం ప్రత్యేకమైంది. అప్పట్లో కమ్యూనిస్టుల ఉద్యమాలంటే ప్రభుత్వాలు వణికిపోయేవి. మార్క్సిస్టు సాహిత్యం లక్షలాది మంది యువతను వామపక్ష భావజాలం వైపు తీసుకెళ్లింది. వాళ్ల పాటలు ప్రజలను ఉర్రూతలూగించేవి. ఇక చట్టసభల్లోనూ కమ్యూనిస్టుల గళం బలంగా వినిపించేది. గ్రామస్థాయిలో వారు రగిల్చిన అరుణారుణ చైతన్య స్ఫూర్తి కిరణాలు అభ్యుదయ సమాజానికి బాటలు వేశాయి. సెక్యులరిజాన్ని కాపాడడంలో, వివిధ రంగాలలో ఆధిపత్య శక్తులను నియంత్రించడంలో, ప్రజలను చైతన్యం చేయడంలో కమ్యూనిస్టులు గణనీయమైన పాత్ర పోషించారు. కానీ నేటితరం కామ్రేడ్లలో ఇదే లేదు. లెఫ్ట్ పార్టీల అగ్రనాయకత్వం వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. సెక్యులరిజం కార్డుని పక్కన పెట్టేస్తున్నారు. మత విశ్వాసులతో కలిసి నడిచేలా డ్రాఫ్ట్లు రూపొందిస్తున్నారు. ఎన్నికల రాజకీయాల్లో రూలింగ్ పార్టీలతో కమ్యూనిస్టులు పోటీ పడలేకపోతున్నారు. లెఫ్ట్ పార్టీలకు కార్పొరేట్ విరాళాలు తక్కువ. పెద్ద పార్టీలతో పోటీ పడేంత డబ్బు లేదు. ఇక ఆ పార్టీల నాయకులు కూడా రాజీ పడిపోతున్నారు. అధికార పార్టీల మాయలో పడి చివరకు సొంతంగా పోటీ చేయలేని సందర్భాలు ఉంటున్నాయి. 4-5 సీట్ల కోసమే అధికార, ఇతర పార్టీలతో కాంప్రమైజ్ అవుతున్నారు. దీనికి తోడు యంగ్స్టర్స్ లెఫ్ట్ పార్టీల్లోకి రావడం లేదు. ఒకప్పుడు వామపక్ష విద్యార్థి సంఘాలు యాక్టివ్ రోల్ పోషించాయి. చదువులయ్యాక చాలా మంది వామపక్ష పార్టీల్లోకి వచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. మిగతా పార్టీల్లో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా యువత ఉంటున్నారు. అందుకే కమ్యూనిస్టులు నయా దారిని వెతుక్కోక తప్పటం లేదు. రిలీజియన్ కాన్సెప్ట్తో జనానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మూల సిద్ధాంతాలకు విరుద్ధమైన దారిలో లెఫ్టిస్టులు వెళ్తున్నారు. ఉద్యమ పంథాల్ని క్రమంగా మార్చేస్తున్నారు. అన్ని పార్టీల తోవలోనే తాము అంటున్నాయి. రిలీజియన్ వదిలిపెట్టకూడదని డ్రాఫ్ట్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని, నిలదొక్కుకోవడానికి ఇదొక్కటే మార్గమా అంటే సిపిఎం తీరును చూస్తే అవుననే అనిపిస్తోంది. శబరిమలలో ఋతు మహిళలను ప్రవేశపెట్టిన ప్రభుత్వంలో భాగమైనందుకు సిపిఐ తెగ బాధపడిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికే ఆ పార్టీలో ఊహించని మార్పొచ్చింది. మత కార్యక్రమాలకు దూరంగా ఉండొద్దని నిశ్చయించుకుంది. కేరళ సిపిఎం కూడా అదే తరహా తీర్మానాలు చేస్తోంది. ప్రస్తుతం రెడ్ రాజ్యాంగ సవరణలకు రెడీ అవుతున్నట్టుంది. సంఘ్ తరహాలో చొచ్చుకుపోకుంటే కష్టమని భావిస్తోంది. మొత్తానికి సిపిఎం డ్రాఫ్ట్ చర్చనీయాంశమైంది. మత విశ్వాసులతో కలిసి పనిచెయ్యాలని నిర్ణయించడం హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు సిద్ధాంతాలు వదలని లెఫ్ట్ పార్టీలు ఇప్పుడు కొత్త పంథాలో నడవడం విస్మయాన్ని కలిగిస్తోంది. అన్ని పార్టీల దారిలో వెళితేనే ఉనికి ఉంటుందనుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. కమ్యూనిస్టుల సిద్ధాంతాలు జనాల్లోకి వెళతాయో లేదో కానీ వారి జెండాలు మాత్రం పాతుకుపోయాయి. ఎక్కడ అన్యాయం జరిగినా వస్తారనుకునేవాళ్లు ఎప్పటికీ ఉన్నారు. న్యాయ పోరాటంలో కలిసి వస్తారని నమ్మేటోళ్లు ఉన్నారు. పాలకుల్ని ప్రశ్నిస్తుంటే, అన్యాయాల్ని ఎదిరిస్తుంటే అండగా ఉంటారనుకునేవాళ్లు ఉన్నారు. కానీ విచిత్రంగా ఎర్ర జెండాలు ఉనికి కోసం కొత్త దారిలో పయనిస్తున్నాయి.
పట్టు కావాలంటే ప్రజల పక్షాన నిలబడాలి, అన్యాయాల్ని ఎదురించాలి, ఒక్కప్పటిలా పోరాటాలకు ప్లాన్ చెయ్యాలి, ఊరూరా ఉద్యమ వేడి రగిల్చాలి. అప్పుడే లెఫ్ట్ పార్టీలు గత వైభవాన్ని చాటుకుంటాయి. లేదంటే అన్ని పార్టీల్లాగే ఇవి తయారవుతాయంటున్నారు విశ్లేషకులు.